ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. డిప్యూటీ సీఎం హోదాలో రేపు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇక కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ సమీక్షకు పవన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏపీలోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. శక్తి మంత్రిత్వ శాఖ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే ఛాన్స్ ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ కు ముందు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ప్రధానిని కలిసి రాష్ట్రానికి నిధులను రాబట్టుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలానే డిప్యూటీ సీఎం గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలపై ప్రస్తావన చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అలానే ఆయన చేస్తున్నటువంటి ఏదైతే శాఖలో పట్టు సాధించే విధంగా ఎప్పటికప్పుడు రివ్యూలతోటి ప్రజలతో మమేకమైపు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర సమస్యల పైన అలానే రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సిన నిధులు వీటన్నిటిపై కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలతో డిస్కస్ చేసేందుకు రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. 22 రోజులు కూడా ఢిల్లీలో ఉండి పవన్ కళ్యాణ్ ఆయన శాఖకు సంబంధించినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా దృష్టి కేంద్రీకరించే విధంగా కూడా చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్ లో ఉండటం జరిగింది. అలానే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి నిధులు వాటి విషయంలో కూడా కాలయాపన ఏదైతే జరుగుతుందో వాటన్నిటిని చర్చించి ఆ క్లారిటీ ఇచ్చే విధంగా ఉండటం కోసం కూడా ముందుకు సాగనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆ రాజకీయం అంతా కూడా ఆసక్తిగా మారడం జరిగింది. అంటే డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి బీజేపీ పెద్దలను కలవటానికి, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలవటానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఎటువంటి విషయం ఉంటుంది, ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితులు అయితే కనుక ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.